రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ మధ్య తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పారు. ఆయన నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి యువ రాజకీయ నాయకుల ప్రతినిధి బృందంలో సభ్యులుగా అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. అమెరికాకు వెళ్ళేటటువంటి టీములో వారిద్దరి ఎంపిక జరిగిన తర్వాత అప్పటి జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఎల్కే అద్వానీ వాళ్ళని పిలిచి, మీరు అమెరికాకి వెళ్తున్నారు, మంచి దుస్తులు తీసుకోండి, అదేవిధంగా ఈ గడ్డాలతో వెళ్ళకండి, నీట్గా షేవ్ చేసుకుని వెళ్ళండి అని చెప్పారు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. మేము మొదటి నుంచి కూడా గడ్డంతో ఉంటాము అదంతా చెప్తే, అదంతా మన దేశంలో విదేశాలలో వెళ్ళిన తర్వాత మనము భారతీయులము, సపక్షము విపక్షము, ప్రభుత్వము విరోధులు, ఈ భాష మనం మాట్లాడము, మనము భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. వేరే రాజకీయ విభేదాలు కానీ అభిప్రాయ వైరుధ్యాలు కానీ మనం ప్రకటించవలసిన అవసరం లేదు, మనము దేశం గొప్పతనాన్ని చెప్పడానికి వెళ్తున్నాము అన్నారట. కిషన్ రెడ్డి ఈ ఉదాహరణను చాలా గర్వంగా చెప్పారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కొందరు విదేశాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి వస్తే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని, ప్లకార్డులు చూపించాలి, నినాదాలు చేయాలి, ప్రొటెస్ట్ ధర్నా చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ విషయము అప్పటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి సర్సంఘ చాలక్ అయినటువంటి మాధవ్ సదాశివరావు గోల్వల్కర్, గురూజీ అని కూడా అంటారు, గురు గోల్వల్కర్ అన్న పేరు చాలా ప్రాచుర్యంలో ఉంది. ఆయనకు తెలిసిన తర్వాత ఆయన వాళ్ళని పిలిపించి, మన ప్రభుత్వము మనకి నచ్చినా నచ్చకపోయినా అది మన ప్రభుత్వము, విదేశాలకు వచ్చినటువంటి మన ప్రభుత్వ ప్రతినిధిని మనము ఆయనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయకూడదు, ఎందుకంటే మనమంతా ఒకటి అని. బయట ఎన్ని ఉన్నప్పటికీ కూడాను, మనలో మనకి ఎన్ని ఉన్నా కూడాను, పాండవులు 5, కౌరవులు 100 మంది, కానీ మన మీద ఎవరైనా దాడి చేస్తే, అటువంటి పరిస్థితి వస్తే వయం పంచాధికం శతం, మనము 105 అని గురూజీ చెప్పారు. దాంతో వీళ్ళందరూ కూడా తమ యొక్క ప్రొటెస్ట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ 2 ఉదాహరణలు మన విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీకి తెలియవు, తెలిసే అవకాశం లేదు, తెలుసుకునేటటువంటి కోరిక కూడా లేదు. అందుకనే ఆయన విదేశాలకు వెళ్ళగానే తెల్ల టీషర్టు నీలం రంగులోకి మారుతుంది. నీలం రంగులో మారడం అనగానే అది రెబెలియన్కి చిహ్నం, తిరుగుబాటుకు చిహ్నం. ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఏవో లెక్కేసుకుని ఆయన ఇక్కడ తెలుపు, అక్కడ నీలం, మొహబ్బత్కి దుకాన్కి ప్రతీకగా తెలుపు టీషర్టు, అక్కడ తిరుగుబాటుకు ప్రతీకగా బ్లూ కలర్ ఆయన ధరిస్తారు. అక్కడికి వెళ్ళగానే ఆయన మారిపోతారు. భారతదేశం పట్ల, భారతదేశపు వ్యవస్థల పట్ల, ఇక్కడి ప్రజాస్వామ్యం పట్ల విషవమనం చేయటం, అంటే విషాన్ని వెలిగక్కడం మాత్రమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు. బాస్టన్లో ప్రవాసీ భారతీయులను ఉద్దేశించి ఒక సభలో మాట్లాడారు. కానీ ఆయన ప్రవాసీ భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడలేదు. సభలో ప్రవాసీ భారతీయులు ఉండడం కాకతాళీయము, అమెరికన్ ఆడియన్స్ ఒకటి ఆయన కోసం ఎదురు చూస్తోంది. డీప్ స్టేట్ అనండి, లేకపోతే జార్జ్ సొరోస్ గ్యాంగ్ అనండి, లేకపోతే యాంటీ ఇండియా గ్యాంగ్ ఏదైతే ఉందో, డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ గ్యాంగ్ అనండి, లేకపోతే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనండి, ఇవన్నీ ఆవురావురమంటూ ఎదురు చూస్తున్నాయి. అయ్యవారు ఏదో చెప్పాలి, దానిని యాంప్లిఫై చేయాలి. వాళ్ళను నిరాశపరచకుండా ఆయన వెళ్ళగానే భారతదేశపు ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తోంది, అది పూర్తిగా బానిసతత్వంతో వ్యవహరిస్తోంది, బానిసలాగా వ్యవహరిస్తుంది అన్నారు. దానికి ఆయన మహారాష్ట్రకు సంబంధించిన ఉదాహరణ చెప్పారు. మహారాష్ట్రలో సీరియస్ ఎలక్షన్ ఫ్రాడ్స్ జరిగినాయి, అందుకే కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచిందన్నారు. 2 గంటల్లో 65 లక్షల కొత్త ఓట్లను ఎన్నికల సంఘం యాడ్ చేసింది అని చెప్పి ఆయన ఆరోపించారు. ఇది అసాధ్యము. 2 గంటల్లో 65 లక్షల ఓట్లను నమోదు చేయటము
అసంభవం. ఏ సిస్టమ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఏ అల్గోరిథం కానీ, లేకపోతే కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఒకేసారి చేసినా కూడాను ఈ నమోదుకి మొత్తము వెబ్సైట్ క్రాష్ కావాలి. కానీ ఇది జరిగింది అని చెప్పారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని రాష్ట్రం మొత్తం జనాభా కన్నా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఓటు వేశారు. ఓటు వేసిన మొత్తం ఓటర్ల సంఖ్య మొత్తం జనాభా కన్నా ఎక్కువ ఉందని అన్నారు. ఈ రెండు పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఈ మాటలైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది, ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇప్పటి వరకు దీని మీద కేసు వేయలేదు, ఎఫ్ఐఆర్ దాఖలు చేయించలేదు, ఎన్నికల సంఘాన్ని సవాలు చేయలేదు, ఏ కోర్టుకు వెళ్ళి తలుపు తట్టలేదు. మాకు అన్యాయం జరిగింది, మొత్తం ఓటర్లు ఇంతమంది కానీ జనాభా మొత్తం ఇంతుంది, అంతకన్నా ఓటర్లు ఎక్కువ ఉన్నారని, లేకపోతే ఒక 2 గంటల్లో 65 లక్షల పేర్లు జమయ్యాయని కానీ ఇంత మటుకు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ కేసు పెట్టలేదు. కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత ఈ మాటలు చెప్పడం అంటే విదేశాలలో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులకి ఆయుధాన్ని చేతికివ్వడం. ఖలిస్తానీలు కావచ్చును, ఐఎస్ఐ ఏజెంట్లు కావచ్చును, భారత వ్యతిరేక గ్యాంగ్స్ కావచ్చును, వీళ్ళందరూ దీన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని ఆయన ఇచ్చారు. వయం పంచాధికం శతం అన్నటువంటిది ఆయనకు అసలు నోరు కూడా తిరగదు, అది మనసులోకి కూడా ఎక్కినట్టుగా అనిపించటం లేదు. నిజానికి ఎన్నికల సంఘం ఈ ఆరోపణల్ని కొట్టివేసింది, తిరస్కరించింది పూర్తిగా. దీన్ని సవాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో సహా ఏ పార్టీ ఇంత మటుకు ప్రయత్నం చేయలేదు. నిజంగా వాళ్ళు అంటున్న మాటలు నిజమైతే కోర్టుకెక్కాలి. అదేవిధంగా ఎన్నికల సంఘం దగ్గర ఉన్న డేటా ప్రకారము సెక్షన్ 24 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 24 ప్రకారము ఎన్నికల ఓటింగ్లో మోసాల పైన కేసులు వేసేందుకు సెక్షన్ 24 ఉంటుంది. ఈ సెక్షన్ 24 ప్రకారము మహారాష్ట్రలో మొత్తము నమోదైనటువంటి అపీల్స్ 89 మాత్రమే. అంత పెద్ద ఎన్నికలో, అంత పెద్ద రాష్ట్రంలో, అన్నేసి బూతులలో అన్ని కోట్ల మంది ఓట్లు వేస్తే కేవలం 89 మాత్రమే ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఆయన చెబుతున్న మాటల్ని స్టాటిస్టిక్ ప్రకారం చూస్తే అది అబద్ధమని తేలుతుంది. అదేవిధంగా ఓటింగ్లో సడన్గా ఏదో పెరుగుదల వచ్చింది, చిట్ట చివరి నిమిషంలో పెరిగిపోయిందని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. ఆ రకంగా జరగలేదని ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి గణాంకాలు తెలియజేస్తుంది. ఎన్నికల సంఘం గంటకి పోలింగ్ శాతము రికార్డు చేస్తుంది, నమోదు చేస్తుంది. అస్వాభావికంగా ఓటింగ్ శాతంలో పెరుగుదల ఉన్నట్లయితే మళ్ళీ రీపోలింగ్ కూడా చేయిస్తుంది. అలాంటిదేది జరగలేదు. ఆ రకమైనటువంటి సడన్ పెరుగుదల కూడా ఎక్కడా కనపడలేదు. రాహుల్ గాంధీ చెబుతున్నవన్నీ కూడాను మన దేశంలో రుజువు కాలేదు. ఆయన ఫిర్యాదు కూడా చేయలేదు, పార్టీ కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ విదేశీ గడ్డ మీద ఈ వ్యాఖ్యలు చేయటం చాలా విషాదకరమైనటువంటి విషయము. ఆయన విదేశంలో తనను విని పనిచేసే ఏ సొరోస్ గ్యాంగ్ యొక్క చెవులకి వీణుల విందు కలిగించడానికి ఇవి చెప్పారా అన్నటువంటి సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడాను ఆయన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో చైనా పక్షానికి, చైనాకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి కనీసము ఒక ఎంపీగా స్పష్టీకరణ కూడా తీసుకోలేదు ఆయన. అదేవిధంగా గతంలో ఆయన వెళ్ళినప్పుడు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్లో చాలా పేరు మోసి మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని అవలంబించేటువంటి డొనాల్డ్ లూని కలిశారు, అది వైట్ హౌస్లో కలిశారు. ఎన్నికల సమయంలో హఠాత్తుగా ఆయన ఉజ్బెకిస్తాన్కి వెళ్ళి అక్కడ కూడాను ఈ న్యూలాండ్ అనేటటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్ ఎక్స్పర్ట్ని కలిశారు. ఇవన్నీ పబ్లిక్ నాలెడ్జ్. కాంగ్రెస్ వీటిని ఇప్పటి వరకు ఖండించలేదు. తమాషా ఏంటంటే భారతదేశపు ఎన్నికల ప్రణాళిక, ఎన్నికలు నిర్వహించే పద్ధతి కానీ వీటిని అమెరికాలో చాలామంది ప్రశంసిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఆన్ రికార్డ్ ఇండియన్ ఎన్నికల నిర్వహణ విధానము గోల్డ్ స్టాండర్డ్ అన్న, అంటే సర్వోత్తమమైనది అన్నారు. డబ్బాలు, పోలింగ్ పెట్టెలే, ఓటింగ్ పెట్టెలు ఆలస్యంగా చేరడం కానీ, చనిపోయిన వాళ్ళ పేరు మీద ఓట్లు పడడం కానీ, లేకపోతే ఎటువంటి ఐడెంటిటీ కార్డు చూపించకుండా ఓటు వేయటం కానీ, ఇటువంటివి అమెరికాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో లాగా ఐడెంటిటీ కార్డు ఉండడము, ఆధార్ వంటి వ్యవస్థ ఉండడం చాలా అవసరమని ఆయన అన్నారు. ఆయన అన్నటువంటి మాటలు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. ఇండియాస్ ఎలక్షన్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్, secure and efficient model in the world.
ఇట్ ఈస్ టైమ్ వి లెర్న్ ఫ్రమ్ ఇట్. మనము ఇండియా నుంచి ఎన్నికలను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి అని డొనాల్డ్ ట్రంప్ మొత్తం అక్కడ ఎన్నికల ప్రక్రియను సవరిస్తూ దాని లోపల కొన్ని మెరుగు పరిచేటటువంటి చర్యలు తీసుకుంటూ ఈ మాట ఆయన ఆన్ రికార్డ్ అన్నారు, అఫీషియల్గా ఈ మాట అన్నారు. కాబట్టి అటువంటి భారత ఎన్నికల వ్యవస్థ మీద సందేహాలు తీసుకుని రావడం, విదేశీ గడ్డ మీద ఈ మాట అనడం, ఇవన్నీ కూడాను ఒక రకంగా ఆందోళన కలిగించే విషయాలు, కొంత విషాదం కూడాను. వయం పంచాధికం శతం, మనము 105 అన్నటువంటి భావన లోపిస్తేనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అది విదేశీ గడ్డ మీద చేయడం జరుగుతుంది. నిజానికి విపక్ష నేత లీగల్గా మన దేశంలో పోరాడి విజయం సాధించినట్లయితే ఆయన గౌరవము, ఆ పార్టీ మర్యాద చాలా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.